అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. గురువు అంటే దైవంతో సమానం. 10 మందికి విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వారి భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తుంటారు. టీచర్ అంటేనే ఒక రకమైనటువంటి గౌరవం అందరిలో ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి భావి భవిష్యత్తుని అలాగే భావి భారత పౌరులని తీర్చిదిద్దేటువంటి అవకాశం టీచర్ కు మాత్రమే ఉంటుంది. అది కేవలం బ్రతికున్నప్పుడే కాదు, తాను చనిపోయిన తర్వాత కూడా వైద్య విద్యార్థులకు తన శరీరం నుంచి చదువుకోవాలి అంటూ ఒక గొప్ప ఉపాధ్యాయురాలు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలుసా? తాను చనిపోయిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థులు చదువుకోవటం కోసం గాంధీ హాస్పిటల్ కి డొనేట్ చెయ్యాలి అని చెప్పేది ఆవిడ చివరి కోరిక. ఆమె ఎవరో కాదు, చంపాపేటలో నివాసం ఉండేటువంటి టీచర్. మన వెనకాల కనిపిస్తున్నారు చూడండి. నిజంగా ఒక గొప్ప నిర్ణయం అయితే ఆవిడ తీసుకున్నారు. మల్లీశ్వరి గారికి 2 పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఈ రోజు ఆమె చనిపోయిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని కాలేజీకి, అంటే ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో స్టూడెంట్స్ కోసం అప్పచెప్పబోతున్నారు. తీసుకువెళ్తూ ఉండగా మనకు తెలిసింది, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తను బ్రతికున్నప్పుడు పాఠాలు నేర్పించడమే కాదు, తాను చనిపోయిన తర్వాత కూడా తన శరీరం నుంచి పిల్లలు పాఠాలు నేర్చుకోవాలి అని ఆమె తీసుకున్నటువంటి ఆ గొప్ప నిర్ణయానికి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒకసారి వాళ్ళ పిల్లలతో మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి కూడా. ఆవిడ చనిపోవటం బాధాకరమైన విషయము. ఇంతటి విషాదంలో కూడా మీరు ధైర్యంగా, బహుశా మీ అమ్మగారు మీకు నేర్పించినటువంటి ఆ ధైర్యమేమో అది, ఆవిడ బాడీని తీసుకెళ్లి ఈ రోజు గాంధీ హాస్పిటల్ అప్పచెప్తున్నారంటే మీ ఇద్దరికి కూడా ఫస్ట్ శిరస్సు వంచి నమస్తే చెప్తున్నానండి. ఎలా అండి, అంటే ఆవిడ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆమె చిన్ననాటి నుంచి కూడా ఏ పని చేసినా పర్ఫెక్ట్లీ ప్లాన్ చేసే ఏ పని అయినా చేస్తుంది. ఆమె చిన్నతనం నుంచి అన్నల సహాయంతో ఇక్కడ అనాథాశ్రమంలో చేరినారు. ఆ సంగం లక్ష్మీబాయమ్మ గారు స్థాపించిన ఇందిరా సేవా సదన్ ట్రస్ట్ అనే సంస్థలో ఆమె అనాథాశ్రమంలో ఆమె పెరిగింది. ఆమె బాల్యం ఒక 7 వయసు నుంచి లక్ష్మీబాయమ్మ గారి దగ్గరే ఆమె తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయినారు. అన్నయ్యలు ఇక్కడైతే సురక్షితంగా విద్యాభ్యాసం చేస్తుంది నా చెల్లి అని భావించి ఇక్కడ జాయిన్ చేసినారు వాళ్ళు. ఆమె విద్యాభ్యాసం ముగిసిన తర్వాత ఎప్పుడు సంగం లక్ష్మీబాయమ్మ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటూ ఆవిడకి అసిస్టెంట్గా ఉంటూ అలా వండుకుంటూనే తన విద్యాభ్యాసం కంప్లీట్ చేసిన తర్వాత ఉపాధ్యాయురాలుగా ఇదే ఆమె ఎస్టాబ్లిష్మెంట్లోనే ఆమె టీచర్గా స్థిరపడింది. ప్రైమరీ స్కూల్ టీచర్గా ఆమె స్థిరపడింది. అంతకు పూర్వం కూడా సంగం లక్ష్మీబాయమ్మ గారితో పాటే ఆవిడ పార్లమెంట్కి వెళ్ళడము. సంగం లక్ష్మీబాయమ్మ గారికి ఒక గొప్ప గుర్తింపు ఉంది. ఆవిడ గారు పార్లమెంట్లో క్యాంటీన్లో ఫుడ్ తినకపోయేది. ఆవిడ రేషన్ క్యారీ చేసుకొని మొత్తం కంప్లీట్ కావాల్సిన గ్రాసరీస్ క్యారీ చేసుకొని అక్కడ పార్లమెంట్లో తనకున్న నివాస గృహంలో వండుకొని తినేది. లేదంటే తన అటెండెంట్ అంటే మా అమ్మ, ఆవిడ గారు వెంట వెళ్ళినప్పుడు ఆవిడ వండి అమ్మకు పెట్టడం కానీ, ఇలా కొంచెం లాల్ బహదూర్ శాస్త్రి గారి అడుగుజాడల్లో ఆదర్శాలు తనలో ఉన్నాయని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అలాంటి ప్లానింగ్ లోనే ఆమె ఏందనంటే, ఆమెకి ఎప్పుడైనా సరే జ్యోతి బసు గారు, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ జ్యోతి బసు గారు కూడా పార్థివ దేహం ఇచ్చినారు తనది అన్నట్టు కానీ వినికిడి అది అలా, అంటే నేను ప్రాక్టికల్గా నేను కూడా కనుక్కున్నది కాదు. కానీ ఆమె ఎప్పుడు అనేది, నేను ఉద్యోగంలో ఒక ఉపాధ్యాయురాలుగా స్థిరపడ్డా. నా జీవితకాలం మొత్తం నాకు ఆ ఉద్యోగం నుంచి నాకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చినాయి. నేను దాని ద్వారా నేను చేయాల్సిన సమాజానికి నాకు ఎంతో ఉంది. ఆ సమాజానికి నేను చేసే కార్యం ఏందనేది మేము చేసినది చెప్పుకోవడం అనేది బాగుండదు. మేము కాదు, మా తల్లిదండ్రులు అలా మేము చెప్పుకుంటే కూడా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం కూడా మాకు మంచిది కాదు. అది వాళ్ళను అనుసరించిన వాళ్ళు, వాళ్ళ అడుగుజాడలను నడిచిన వాళ్ళు, వాళ్ళ ఆదర్శాలను పాటించిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఆమె వెనకాల ఇవాళ నడిచిన వాళ్ళు. ఆమె తీసుకున్న నిర్ణయం, నా తదనంతరం కూడా నేను ఉపాధ్యాయురాలుగా నేను ఉండాలి, ఫర్ ఎవర్ ఐ షుడ్ బి యాజ్ అ టీచర్ అనేది ఆమె కోరిక. ఆంగ్లంలో చెప్పినా తెలుగులో చెప్పినా ఆమె ఒక ఉద్దేశం, అజరామరంగా ఆమె శరీరం కూడా ఒక ఉపాధ్యాయ వృత్తి చేయడానికి పనికొచ్చే విధంగా కనీసం నా పార్థివ దేహం కూడా దానికి పనికి రావాలనేది ఆమె కోరిక. ఎప్పుడు మీ అమ్మగారు మీ దగ్గర ఇలాంటి విషయాన్ని చెప్పుకున్నారండి? అలాగే ఈరోజు ఆవిడ చదువుకున్నారు, ఇదే స్కూల్లో చదువుకున్నారని చెప్తున్నారు. ఇదే స్కూల్లో కూడా ఆవిడ ఉపాధ్యాయులుగా పనిచేశారు. చివరిసారి ఆ స్కూల్ చూపించేందుకు మీ అమ్మగారిని ఇక్కడ తీసుకొచ్చారా? అవునండి, తను ఇద్దరు అంటే వాళ్ళ చెల్లెలు అండ్ మా అమ్మగారు ఇద్దరు కూడా అనాథలుగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్యలు సంధ్యపోయిన రాములు, సంధ్యపోయిన శంకర్ గారు కలిసి వాళ్ళ చెల్లెల్ని ఏంటంటే, అప్పట్లో ఏంటంటే పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది ఉండకపోయేదండి. ఆడపిల్లలు చదువుకోవాలనేసి ఒక చిరు కోరిక వాళ్ళ అన్నలలో ఉండేదన్నమాట. సో ఇవాళ ఆడపిల్లలు చదువుకుంటే ఏంటంటే భవిష్యత్తు తరాలకు బాటలు దిద్దుతారనే ఉద్దేశంతో ఆ రోజు అన్నలు వేసిన బాట ఈరోజు ఆ చెల్లెళ్ళు ఇద్దరు కూడా సమాజంలో ఎంతో ఉపయోగపడుతున్నారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే అండి, అమ్మ తీసుకున్న నిర్ణయానికి ఏంటంటే మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. విషయం ఏంటంటే, నిత్యం
తను ఒక విద్యార్థి లాగానే ఉంది. సో నా విద్యా బోధన అనేది రేపటి తరాలకు, రేపటి పిల్లలకు ఆ విద్యని అలాగే కొనసాగించాలంటే నా పార్థివ దేహం అనేది ప్రతి అంగుళం అంగుళం తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అనే ఉద్దేశానికి తన ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇవాళటి పిల్లలే రేపటి పౌరులు. సో ఎంతో మంది విద్యార్థులు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంహెచ్ గుప్తా హై స్కూల్ అనేసి, తను విద్యార్థి దశ నుంచి విద్యాభ్యాసం బోధించే విధంగా ఎదిగినటువంటి వ్యక్తి. సో మా అమ్మగారు చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు ఏడవద్దు, మీరు ఏడుస్తే నేను అక్కడ హాస్పిటల్ ఏడవాల్సి వస్తుంది. సో ఆశయం గొప్పది. ఆశయం ఏంటిదంటే పిల్లలు చదువుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు అండి డాక్టర్ గారు ఇలా చెప్పారనమాట, మాకు ఇలా కెడావర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ విషయాన్ని, ఎందుకంటే మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారనమాట. సో ఆ హాస్పిటల్ తిరిగిన అనుభవంతో తాను నా పార్థివ దేహం అనేది విద్యార్థులకు ఉపయోగపడాలి, తద్వారా ఏంటంటే వాళ్ళు ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది తన ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. మేము పిల్లలే కాదండి, ఉపాధ్యాయురాలకి పిల్లలు వాళ్ళ స్టూడెంట్స్, మేమేమి ఇద్దరమే, కానీ తను తీర్చిదిద్దింది కొన్ని వేల మంది ఈరోజు మా అమ్మగారిని చూడడానికి వచ్చారు. తన యొక్క అంతిమ యాత్రలో నిజంగా కూడా ఒక తీర్థయాత్రలాగా జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏంటంటే అండి, రేపటి పిల్లలు ఈ యొక్క విషయాన్ని గమనించుకొనేసి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే ఐక్యమత్యంతో నుండి మంచి విద్యాభ్యాసంతో ఉంటే ఏంటంటే మనం ఏమి రోడ్లు పట్టుకొనేసి మనం ఏం చేయనవసరం లేదండి. ఒక ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది అనేసి మా అమ్మగారు చెప్పినటువంటి మాట అందరికి మీరు చేరవేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా అండి. అనారోగ్యంతో చనిపోయారా లేకపోతే వయసు రీత్యానండి? వయసు రీత్యానేనండి. తను అనారోగ్యంతో బాధపడుతున్న మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే తను వయసు రీత్యా తను దాదాపు 79 సంవత్సరాలు. సో చూసాను ఆగస్టు 15th 47 అని చెప్పి, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజునే మీ అమ్మగారు జన్మించారా? అనాథ పిల్లలకు, అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అనాథ పిల్లలకు వాళ్ళకు ఆగస్టు 15th, 26 జనవరి, అక్టోబర్ 1st, 14th ఏప్రిల్ ఇలా స్వతంత్ర పరుల యొక్క జన్మదినాలే పెడుతుండేవాళ్ళు. సో దాంట్లో భాగంగా సంగం లక్ష్మీబాయి గారు తాను అనాథ పిల్లలు వచ్చినప్పుడు ఏంటంటే స్వతంత్ర పరుల గుర్తింపుగా, అంటే మనకు స్వతంత్రం వచ్చినటువంటి అలా పెట్టారు. సో అదొక సర్టిఫికేట్ రూపకంగా ఉన్నటువంటి డేట్ గొప్ప. ఎందుకంటే ఆ రోజు అనాథ ఆశ్రమాలలో పిల్లలు మా అమ్మ చెప్పేది ఎప్పుడు ఒక అట్టిపండు వస్తుందా, ఎప్పుడు ఎవరైనా ఒక బిస్కెట్ తెచ్చి మాకు ఇస్తారా అలా. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయండి. కోటీశ్వర్లు దాదాపు మన హైదరాబాద్లో 1000కి పైగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటిలలో కాస్త ఆలోచించి ముందుకు వస్తే ఏమైపోతుందంటే, అనాథ పిల్లలు మెయిన్గా ఇవాళ ఒక అనాథ ఇవాళ ఎంతోమందికి దారి చూపించింది, మీరు చూస్తున్నారు. సో ముఖ్యంగా అండి మీరు ఇంత దూరం రావడము, మా అమ్మగారి గురించి తెలుసుకొని మరీ రావడం, నిరుపమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటి నుంచి మీరు పడిన తపన ఎక్కడెక్కడ ఉన్నారు అని కనుక్కోవడము. అమ్మ ఇదే స్కూల్లో జాబ్ చేసినారండి. నేను ఇక్కడ నా బాల్యం గడిపినాను. తన బాల్య స్నేహితురాలైన సుబ్బలక్ష్మి గారు కూడా టీచరు. ఆవిడ దగ్గర మా తెలుగు మాకు నేర్చుకున్నాము. మాకు అత్యంత ప్రీతిపదమైన టీచర్లు ఇద్దరు, అరుణారెడ్డి టీచర్, సరస్వతి టీచర్, ఇంకా వాళ్ళ మిత్రగణం ఉన్నారండి, త్రివేణి టీచర్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాకు అమ్మతో సమానము. వాళ్ళందరి ఆశయాలు ఒకటి, పిల్లలకు మంచి విద్యాభ్యాసం ఇవ్వాలి, తీసుకున్న జీతాలకు న్యాయం చేయాలి, సమాజం నుంచి మనం వస్తున్నప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలనేదే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఆ గొప్ప తల్లి కోసం ఈ కొడుకులు ఇద్దరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదైనటువంటి విషయం అమ్మ నిర్ణయం. ఆ తల్లి మల్లేశ్వరిదేవి గారి యొక్క ఆలోచనకు తగ్గట్టే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. వారి ఆశయాలను నిర్ణయించేటువంటి తోరణంలోనే వారు కూడా ఉన్నారు. పేర్లు బాలాజీ, భరత్. వీళ్ళిద్దరు కూడా ఆ మా తల్లికి ఆమె అనాథగా ఏవైతే స్కూల్లో చేరిందో, పిల్లలైతే ఉన్నత స్థాయి చదువుకొని విద్యాభ్యాసం ముందు మనం భవిష్యత్తులో ముందుకు పోవాలంటే చదువు ఒక్కటే మూలం. దాన్ని అధిగమించాలనేటువంటి ఆలోచన అన్నలకు కలగటం, అదేవిధంగా వీరు కూడా ఆ విధంగా విద్యాభ్యాసం చేసి తదుపరి వారు ఆ విధంగా ఈ యొక్క పాఠశాలకు తాను యొక్క భారతీయ దేహాన్ని ఇచ్చి పిల్లలకు మరి గురువుగా, అక్కడ కూడా గురువుగా ఆమె నిరూపణ చేసుకుంది. కాబట్టి ముందు ఆమెకి మేము జోహార్లు అర్పిస్తున్నాం ఆ మహాతల్లికి. అదేవిధంగా ఇటువంటి ఆలోచన రావటం అనేటువంటిది గొప్ప విషయం అండి. కాబట్టి పిల్లల్ని ఇద్దరిని కూడా మేము అభినందిస్తూ, ఇటువంటి సొసైటీలో, ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఇటువంటి నిర్ణయం తీసుకోవటం చాలా అరుదైనది. ఈ మా తల్లి కొంతమందికి ఒక్క ఆలోచన కలిగే విధంగా ప్రేరేపణించే విధంగా ఈ యొక్క ప్రణాళిక ఉన్నది. ఆమె తీసుకున్న నిర్ణయం చిన్నది కాదు, ఇది చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు కూడా
చాలామంది కూడా మన సొసైటీకి, మన భారతదేశం, మన భారతీయులం, మన సమాజం, మన పిల్లలు, మన స్వతంత్రం ఇది, మన దేశం ఇది, ప్రతి పిల్లలు, ప్రతి పౌరులు, రాను అందరూ కూడా మన వాళ్ళు అనేటువంటి ఆలోచనతోటి పిల్లల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆమె పార్థివ దేహాన్ని ఇచ్చి గాంధీ మెడల్కి ఇచ్చి ఈనాడు వాణి మేడం గారికి మేము ఫోన్ చేసి అడిగితే అయ్యో సంతోషమని వారు కూడా సూపరింటెండెంట్ గారు మాకు ఎంతో సంతోషంగా వారి వెహికల్ కూడా పంపించి వారు ఎంతో చేశారు. వారికి అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి చూశారు, అక్కడి నుంచి ఇక్కడ దాకా కోలాహలంగా విధంగా పాదయాత్ర జరిగినట్టు జరిగింది ఆ అమ్మకి. కాబట్టి ఇటువంటి మహాతల్లులు ఆనాటి నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క తీసుకునేటువంటి ఆలోచన వాళ్ళ పేర్లు పెట్టుకుంటే సరిపోదు, అటువంటి ఆలోచనని మనం పాటించాలి. అంటే అటువంటి ఆలోచన విధానాన్ని పాటించి ముందుకెళ్తున్నందుకు ఆ అమ్మ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా నిండు నూరేళ్ళు వీళ్ళకి పిల్లలకి ఆయుష్ ఇచ్చి వారికి భగవంతుడు మనశ్శాంతి కలిగించాలని, ఆత్మకి శాంతి కలిగించాలని కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీరు కూడా అటువంటి బాటలో నడుస్తూనే ఉన్నారు. మన దేశము, మన చేతి సంపద, మనం చేసుకున్నటువంటి ఈ యొక్క చేతి వృత్తులను మనం అభివృద్ధి చేసుకొని మన స్వయం పాకం చేసుకున్నట్టు మన యొక్క భారతదేశంలో పండిన పంటలను తినాలి, మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఆ బాటలో నడుస్తున్న భరత్కి కానీ బాలేజ్కి కానీ నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అమ్మని ఇటువంటి విధంగా తీసుకుపోతున్నందుకు నాయన ఇది మీరు చాలా చేస్తున్న గొప్ప విషయం. సొసైటీలో ఇటువంటిది మేలుకొలుపు ప్రతి ఒక్క యువతరానికి మీరు ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఈ యొక్క ఆలోచనని మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని చెప్పేసి మరొకసారి ఆ అమ్మకి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక 5 years నుంచి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర రెంట్కుంటున్నాం మేము. అంటే మా మమ్మ అంటే మేము స్టడీ ఎడ్యుకేషన్ టైంలోనే అంటే ఇక అన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ టైంలో అంటే మేము మా ఊరు బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ వస్తే అంటే ఓనర్స్ ఎలా ఉంటారో అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు. అంటే ఆ సిస్టమేటిక్ బాగుంది. అంటే టీచింగ్ ఇక్కడ స్కూల్లో టీచింగ్ అప్పుడేం చేసింది, మాకు కూడా టీచింగ్ చేసింది ఆంటీ. అంటే ఆ క్రమశిక్షణ, ఆ విధానం ఇట్లా ఉండాలి బాబు, ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా చదువుకోవాలి, ఇలా చేయాలి, మీరు జాబులు కావాలి. అలా నేను కూడా జాబ్ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాను, మా తమ్ముడు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంటే వాళ్ళ ఆశయం అలా ఉంది, వాళ్ళ దృక్పథం అలానే ఉంది, చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, అమ్మ నాన్నలకు పేరు అలాంటి ఎప్పుడు చెప్తూ ఉండేది ఆంటీ. చూశారు కదా, ఎంతో మందికి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.